సిద్ధలలో నూనెను సిద్ధముగా చేసుకో, రాజు రానయ్యున్నాడు. దేవుడి శేషముగా నేను నిలుపుకున్నాడు. ఆ శేషమునకు మరొక పేరే కృప అన్నాడు పౌలు గారు. పాత నిబంధనలో శేషము, క్రొత్త నిబంధనలో కృప. అర్థం చేసుకోవాలి పాఠాన్ని ప్రియులారా. ఎందుకు దానికి కృప అని పేరు పెట్టాడంటే, దేవుడు సార్వభౌమాధికారం కలిగిన వాడు. సార్వభౌమాధికారం, సోవర్నిటీ అంటాం, సివిక్స్ చదివినట్టు తెలుస్తుంది. సార్వభౌమాధికారం, మన రాజ్యాంగమునకు సార్వభౌమాధికారం ఉంది కదా. ఆ అధికారాన్ని అందుకనే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ప్రియులారా, భారతదేశ రాజ్యాంగంలో ప్రభుత్వానికి ఏముందంటే సార్వభౌమాధికారం. రాష్ట్రపతికి ఏ అధికారం తెలిసిన సార్వభౌమాధికారం ఉంది. అంటే సర్వసత్తాక సార్వభౌమ అధికారాన్ని కల్పించింది రాజ్యాంగం మన రాష్ట్రపతి గారికి. అంటే రాష్ట్రపతి అంటే ప్రభుత్వం అంతే. రాష్ట్రపతి కింద పనిచేసేవాడు ప్రధానమంత్రి. సార్వభౌమ అధికారం, మన దేవునికి అధికారం ఏముంది తెలిసిన సార్వభౌమ అధికారం, ఆల్మైటీ గాడ్. ఊహించండి ఒకసారి, మన దేవునికి అధికారం ఎంత గొప్పదో. ఆయన 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 మూయగా ఎవరునూ తెరవలేరు కదా. దేవుని వాక్యమే కమ్మా నా మాటలా. ప్రభువా నీవు మూయగా ఎవరూ తెరవలేరు. ఒకళ్ళు తెరిస్తే ఎవరి వల్ల కాదు మూయటమిక. ఎంత అధికారము. అందుకే ఈ శేషమునకు పౌలు గారు పెట్టిన పేరేంటంటే కృప. ఎందుకని? ఆయన ఇష్టమైతేనే నీవు బ్రతికి ఉండుట ఎవరికి ఇష్టం అవ్వాలి? డాక్టర్ గారికి కాదు. ఎవరికి ఇష్టం అవ్వాలి? ఆ సార్వభౌమ అధికారిగా ఉన్నటువంటి దేవునికి ఇష్టమైతేనే ఆ శేషములను చేర్చాడు. అర్థమైందనుకోండి. ఇప్పుడు ఈ కొద్దిపాటి శేషము మనకి మిగల్చకపోతే మనము సొదొమ వలె గొమొర వలె ఉండి ఉందుము అన్నాడే. ఆ శేషములో నిన్ను పెట్టపోతే దేవుడు ఎప్పుడో ఆ తుడిచిపెట్టి పోయాడు. ఆ 77 తుఫానుకో చెప్పండి, మొన్న ఏంటది, పిల్లలు కూర్చోబెట్టండి, ఏంటది, మొన్న కరోనాకో, ఈ మధ్య అడపా వస్తున్న భూకంపాలకో కదమ్మా. ఈ మధ్య ఎవరికి జలుబు చేసిందంటే కంగారు పడుతూ వచ్చాడు నా దగ్గరికి, అన్నయ్య జలుబు తగ్గట్లేదు. ఊరే అసలు కరోనా లేదురా ప్రపంచంలో, ఎప్పుడూ వెళ్ళిపోయింది అన్నా. నేను కరోనా లేదు కంగారు అమ్మక ఆయాసపడితే వచ్చాడు. అన్నయ్య నాకు తగ్గట్లేదు. ఏంటంట? జలుబు తగ్గట్లేదంట. లేదు బాబా, అది అయిపోయింది, అది ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళం. కానీ నిన్ను దేవుడు ఒక శేషముగా నిలబెట్టుకున్నాడు. దాని వెనకేమో తెలిసిన ఆయన సార్వభౌమ అధికారము దాగి ఉంది. ఈ శేషములో మనం గమనించవలసిన ముఖ్యమైన అంశాలు ఏంటంటే, దేవుడు సార్వభౌమాధికారి. ఆయన అధికారమును ప్రశ్నించే అధికారము భూలోకములు ఎవరికి, ఏ రాజుకు, ఏ చక్రవర్తికి, ఏ అధికారికి లేదు దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించడానికి. మీకు తెలుసా, భారతదేశంలో రాష్ట్రపతి గారి యొక్క సార్వభౌమ అధికారాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. ఆమె బయలుదేరి వచ్చిందంటే సార్వభౌమ అధికారంతో వచ్చేస్తుంది. అంతే. దేవుడు కూడా సార్వభౌమ అధికారం కలిగిన వాడు. అందుకే కృపచేతనే మనం రక్షించబడ్డాం. సార్వభౌమ అధికారి ఆయన, కేవలము కృపచేత మాత్రమే రక్షణ వచ్చింది. నీకు చప్పట్లు కూడా కొట్టండి. ఆయన అధికారంలో భాగంగా నీ మీద కృప చూపించి నేనేం చేశాడంటే ఆ శేషముల్లోనికి తీసుకుని వచ్చాడు. శేషముగా మిగిలేవు నువ్వు. ప్రభువా నేనున్న దేనిలో అంటే నీవు మిగిల్చిన శేషములో ఉన్నాను నేను. నీవు మిగిల్చిన శేషములో నేను నా బిడ్డలు భాగమయ్యా, లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళం. రెండవది మనం దీనిలో గమనించవలసింది ఏంటంటే విశ్వాసము, విధేయత. ప్రియులారా, అందరినీ దేవుడు నిర్మూలన చేస్తున్నప్పుడు ఎవరు మిగిలేరు తెలిసిన? విశ్వాసము, విధేయత. ఆ రెండే మిగిలిని. అదే నోహ కుటుంబంలో ఉంది. మళ్ళీ చప్పట్లు కొట్టండి దయచేసి. శేషముగా మిగిలిన వాళ్ళు ఎవరంటే విశ్వాసము, విధేయత శేషములో భాగము. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్.
శేషములో భాగం ఏంటంటే విశ్వాసము, విధేయత ఎవరిలో ఉందో వాళ్ళను దేవుడు శేషములో చేర్చాడు. మూడవది ఏంటంటే శేషమనగా పరిశుద్ధత. రాత్రి మనం పరిశుద్ధత గురించి చాలా లోతుగా మనం చర్చించుకున్నాం ఒకళ్ళొకడు. మనం పరిశుద్ధత ప్రియులారా, ఎందుకని తెలిసిన దేవుడు సంఘాన్ని గురించి ఒకటే కోరుతున్నాడు. డబ్బులు కోరల దేవుడు, చందాలు కోరల దేవుడు. అసలు అంతా అయిందే. నువ్వు ఇచ్చే చందా కాదు, అంతా అయిందే. మనం కట్టుకునే బట్ట నుంచి, తినే ఆహారము నుంచి, నివసించే గృహము నుంచి, నువ్వు వాడే వాహనము నుంచి, అన్ని సమస్తము దేవుడు ఇవ్వకుండా ఏది మనం పొందలేము ప్రియులారా. ఈ సత్యాన్ని నొక్కిపెట్టి రాసుకోవాలి పెంతో. నీవు ఇవ్వకుండా నేను దేన్ని పొందలేను ప్రభువా, నా ఉన్నదంతా నీవిచ్చిందే అంటాడు ఒక ఆయన. చక్కటి పాట పాడతాడు, నాకున్నవన్నీ నీవిచ్చినవే ప్రభువా అని పాట పాడతాడే. అవునా కాదా? అది నాకున్నవన్నీ నీవిచ్చినవే ప్రభువా. కానీ దేవుడు ఒక్కటి అడుగుతున్నాడు మనల్ని, ఈ సంఘాన్ని దేవుడు ఒకటి అడుగుతున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. ఏంటి తెలిసిన? నా బిడ్డలు పరిశుద్ధంగా ఉండాలని. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఆయనను ఆశ్రయించువారు పరిశుద్ధంగా ఉండాలని. ఎందుకు అంత పెద్ద కోరిక కోరాడు తెలుసా? ఎందుకంటే నేను పరిశుద్ధుడిని గనుక నేను పరిశుద్ధుడిని గనుక మీరును పరిశుద్ధంగా ఉండండి. అదొక్కటే కోరాడు దేవుడు. అది ఇవ్వగలిగితే మనం దానికంటే సంతోషం మరొకటి దేవునికి లేదు ప్రియులారా. ప్రభువా, నన్ను నీ సన్నిధిలో పరిశుద్ధపరచండి. అదేమన్నా మామూలు విషయమమ్మా? పరిశుద్ధంగా ఉండడం అంటే పరిశుద్ధంగా ఉండటం మామూలు విషయమా? అక్కడే రాస్తాడు, ఒక నరుడు పరిశుద్ధంగా ఉండటం అసాధ్యం. ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం, ఏదో జరగని మనకెందుకు. ఒక మానవుడు దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా జీవించటం సింప్లీ అసాధ్యం. కొట్టు సచ్చిన పరిశుద్ధంగా ఉండలేం మనం. పడుకుంటే తలంపులన్నీ పాడైపోతూ ఉంటాయి. ఒంటరిగా ఉన్నవాడు తలంపులన్నీ లస్ట్ఫుల్ తలంపులే. అందుకే మానవుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదంటాడు. నరుడు ఒంటరిగా ఉండుట, చెప్పు వాక్యం గట్టిగా చెప్పండి. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఎందుకనమ్మా ఒంటరిగా ఎందుకు ఉండకూడదు? ఎప్పుడు దయచేసి మారు మనసు పొందిన వ్యక్తులు చాలా సూటిగా బైబిల్ చెప్తా ఉంది, నీ ఒంటరిగా ఉండవద్దు. దేవుని సన్నిధిలోనో, దేవుని బిడ్డల సమూహముతోనో, దేవుని మందిర ఆవరణములోనో నీ సమయం గడపకపోతే నీ ఒంటరితనములో అనేకమైన అనర్థాలు వస్తాయి నీకు. అన్కంట్రోలబుల్. ఒక మానవుడు తన యొక్క ఆలోచనలను కంట్రోల్ చేసుకునే సామర్థ్యం మానవుడికి లేదు. ఉందా? నాకు ఉందంటారు ఎవరన్నా? ఉంటే మంచిదే, నేను అభినందిస్తా అలాంటి వాళ్ళని. కంగ్రాచులేషన్స్. నీ మనస్సు నీ కంట్రోల్లో ఉండదు. నువ్వు ఎంత వయసులో ఉన్నా, మేము కుర్రాళ్ళం కాదులేండి అయ్యా, 40 ఏళ్ళు వచ్చేసినాయి, 50 ఏళ్ళు వచ్చేసినాయి, మాకు 60 దాటినాయి అయ్యా, 80 వచ్చినాయి, జాగ్రత్త. నువ్వు 80 అయినా 90 అయినా నీ మనస్సు నీ కంట్రోల్లో ఉండదు. రాసుకో కావాలంటే దాన్ని. అందుకే నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు. దేవుని సన్నిధి అంటే అక్కడ అంటాడు, పరిశుద్ధముగా ఎలాగ జీవించగలవంటే ఎవరు దేవునితో సహవాసము చేస్తారో. చప్పట్లు ఇప్పుడు కొట్టొచ్చుగా మళ్ళీ. ఎలా పరిశుద్ధత కాపాడుకుంటాం మనం? దేవునితో సహవాసము, మన సమయాన్ని దేవునితో గడపటం. ఎవరు ప్రభువుని స్తుతిస్తారో, ఎవరు ప్రభువుని కొనియాడతారో వారి జీవితములు పరిశుద్ధంగా కాపాడుకోగలరు. అంతకు మించి ఏ మిషన్ కానీ, ఏ పరికరం కానీ, ఏ వ్యక్తులు కానీ మనకు లేరు పరిశుద్ధంగా మనం ఉంచడానికి. సబ్బు పెట్టి కడిగినా పరిశుద్ధత వస్తుందా? మురికిపోదు. నీవు చాకలవాని సబ్బు పెట్టి రుద్దినా నీ పాపములు కెంపు వలె ఎర్రగా ఉన్నాయి, అవి దేవుని దృష్టిలో మురికి వలె ఉన్నాయి. ఎలా కడుక్కుంటావు మరి?
దేవుని సన్నిధిలో గడపాలి. మీలో చాలామంది దేవుని సన్నిధిలో గడిపే సమయాన్ని దొంగిలిస్తున్నారు. నీకు తెలియకుండానే సాతానుని అమూల్యమైన దేవుని సమయాన్ని దొంగిలిస్తుంది. గమనిస్తున్నావా? ఎప్పుడన్నా కొంచెం సెన్స్ ఆలోచిస్తున్నావా? ప్రభువా, ఏంటి దొంగిలిస్తుంది సైతాను నా ప్రశస్తమైన సమయాన్ని? ఇప్పుడు ఈ సమయం ఎవరికి ఇవ్వాలి? నీకు ఇవ్వాల్సిన సమయాన్ని వాడు దొంగిలిస్తున్నాడే అని గ్రహింపు ఉందా నీకు? ఎవరికన్నా చెప్పాలి. ఎవరికైనా గ్రహింపు వస్తుందా? గ్రహింపు వస్తే లోబడో దేవునికి. దాన్ని తీసి పక్కన పడేబాక. నీ మనసాక్షిని గాయపరచుకోవద్దు దయచేసి. మనసాక్షి గౌరవిద్దాం. ప్రతివాని లోపల దేవుడు పెట్టిన మనసాక్షిని గౌరవిద్దాం. మనసాక్షి దేవుడు లాంటివాడు. మనసాక్షి పోలీసు లాంటివాడు. మనసాక్షి దేవుని సేవకుడు లాంటివాడు. ఆ మనసాక్షి ఇచ్చే హెచ్చరికలు పక్కన పెట్టేవో నీవు కఠినమైపోతావు. ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నా. దేవుని సన్నిధిలో నీవు గడపవలసిన ప్రశస్తమైన సమయాన్ని సైతం దొంగిలించి వస్తున్నాడు. ఇప్పుడు గమనించు, ఎవరికి వాళ్ళు గుణమే చేసి చూడండి ఒకసారి. ఎంత గొప్ప సమయాన్ని సైతం దొంగిలించి వేస్తున్నాడు. దేవుని మందిరంలో ఉండాల్సిన ఆ సమయంలో ఎక్కడుంటున్నావు నీవు? దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? దేవునికా, లోకముకా? నేను ఇప్పటికీ నీకంటే లోక పరిస్థితులకు ప్రాధాన్యత ఇస్తే ప్రభువా నన్ను ఇప్పుడే క్షమించు. ఎప్పుడు? ఇంటికి వెళ్ళినా కాదు, ఇప్పుడే క్షమించు. మనసులో ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నేను లోకమునకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నానేమో, నీ మందిరానికి ప్రాధాన్యత తగ్గిపోయిందేమో. చాలామంది చూస్తున్నాను నేను. మందిరమునకు ప్రాధాన్యత తగ్గించి మందిరములో ఉండవలసిన సమయాన్ని కొంచెం కుదిస్తారు. సమయాన్ని కొంచెం కుదిస్తారు. ఏ సమయాన్ని? లోకంలో సమయం కాదు. ఏ సమయాన్ని? మందిరములో గడపవలసిన సమయాన్ని కుదించి లోకములో ఆ సమయాన్ని కొంచెం పెంచి దానివల్ల ఏమవుతుంది? ఇప్పుడు దేవునికి దూరం అయిపోవడం ఏమవుతుంది? పరిశుద్ధత కోల్పోతున్నాం అంతే. ఎక్కడి నుంచి వస్తుంది పరిశుద్ధత? బైబిల్ చెప్తుంది కదా, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి. ఆ పరిశుద్ధత ఎక్కడి నుంచి వస్తుందంటే నాతో సహవాసం చేస్తే. లోకంతో సహవాసం చేస్తే ఉన్న పరిశుద్ధ కాస్త చెప్పండి ఎగిరిపోద్ది, హుష్ అయిపోద్ది. ఆ ఉన్న భక్తి కాస్త ఎగిరిపోద్ది. ఆ ఉన్న వాక్యం కొంచెం 4 ముక్కలు వాక్యం నేర్చుకున్నది కాస్త ఎగిరిపోద్ది అంతే. మనం కూడా ఎట్లా తయారైపోతాం? అన్నిల వలె తయారైపోతాం ప్రియులారా. ఈ శేషం అనగా ఏంటంటే పరిశుద్ధత. శేషించబడిన వారు పరిశుద్ధులై ఉంటారు. శేషించబడిన వారు విశ్వాసులై ఉంటారు. శేషించబడిన వారు దేవుని వాక్యాన్ని ప్రకటించేవారుగా ఉంటారు. ఈ శేషమనగా ఆ కృప అనగా దేవుని యొక్క సార్వభౌమాధికారం. 4వ చూస్తే ప్రియులరా, శేషించిన వారు ఎవరో తెలిసిన నిరీక్షణ కలిగిన వారు. అంటే దేవుని కొరకు నిరీక్షణకు చూసేవారు. నా ప్రభు వస్తాడు మళ్ళీ. దేవుని కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారే శేషించబడిన వారు. ఆ రోజుల్లో శేషించబడినటువంటి నోవహు కుటుంబం ఎవరి కొరకు చూసి తెలిసిన? దేవుని కొరకు ఎదురు చూశారు. నా దేవుడు సజీవుడు. 3 ఏళ్ల క్రితం ఎప్పుడో 100 ఏళ్ల క్రితం ఎప్పుడో చెప్పాడు వాడగట్టమని. విశ్వాసము నేత్రములతో చూశాడు నోవహు. శేషించిన వారిలో తీసుకొచ్చి కూర్చోబెట్టాడు నోవహు అనే ప్రియులారా. నీవు శేషించిన వారిలో ఉన్నావు కాబట్టి నీ లక్షణాలు ఎలా ఉండాలంటే విశ్వాసము కలిగిన జీవితము, పరిశుద్ధమైనటువంటి జీవితము. 4వది నిరీక్షణతో కూడిన జీవితం. ఈ లోకం మాది కాదు. నిలువరమైన పట్టణం ఇక్కడ మాకు లేదు. మా పట్టణం ఎక్కడుందంటే అది నీవు మా కొరకు ఏర్పాటు చేసిన నూతన యెరూషలేము. అదే పరలోక రాజ్యం. అక్కడికి మనందరం వెళ్ళాలమ్మా. మరి ఏ వాహనం ఏమొస్తుందో తెలియదు కానీ మొత్తం మీద మనందరం అక్కడికి వెళ్ళాలి. అమ్మా అందరూ వినండి, మనందరం ఒక చోటుకి వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడే ఉందో అనుకుంటున్నావా? చెప్పాలి. నేనే భయపెట్టడానికి చెప్పట్లే ఈ మాటలు. నేను నిరీక్షణ గలవారమై వి హ్యావ్ దట్ హోప్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసులో నిరీక్షణ ఉంది. ఈ లోకమునకు ఒకే ఒక నిరీక్షణ యేసు క్రీస్తే. ఈ లోకానికి మిగిలిన నిరీక్షణ ఒక్కటే బైబిల్. ఈ లోకమునకు మిగిలినటువంటి ఒకే ఒక ఆశ ఏంటంటే అదే దేవుని వాక్యం ప్రియులారా.
దానికి మించి మనుషుడు బ్రతకడానికి వేరే మార్గం లేదు. దేవుని వాక్యమే, ఆ వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. అదే గొప్ప నిరీక్షణ అంటాడు ప్రియులరా. ఈ నిరీక్షణ గురించి మాట్లాడుతూ ఒక మాట ముగిస్తాను నేను ప్రియులరా. 2 చిన్న ఉదాహరణ చెప్పాడు బైబిల్లో. శేషం గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను. ఈ శేషం గురించి 2 ఉదాహరణలు చెప్తే యెషయా గ్రంథంలోకి వెళితే 6వ అధ్యాయం ప్రియులరా, ముగింపులో యెషయా గ్రంథం 6వ అధ్యాయము, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం చదువుతాను చూడండి. దానిలో 10వ భాగం మాత్రము విడవబడును, అదియును నాశనమగును. సింధూర మస్తక వృక్షము నరకబడిన తర్వాత అది మిగిలియుండు మొద్దు వలె ఉండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. అదే శేషం ప్రియులారా. నరకబడినటువంటి ఆ చెట్టు నుంచి, మొద్దు నుంచి ఒక చెట్టు నరకబడింది. అదే 10వ భాగము ఏంటంటే ఆ ఇశ్రాయేలీయుల్ని దేవుడు నాశనం చేసినప్పుడు ప్రియులారా మొద్దులాగా అయిపోయింది. ఒక చెట్టుని నరికివేసినట్టుగా ఆ ప్రజలందరూ నిర్మూలన చేసినప్పుడు ఒక మోడులాగా అయిపోయింది ఇశ్రాయేల్ జీవితం. కానీ ఆ మోడులో నుంచి ఏమైందమ్మా, ముగింపులో చాలా జాగ్రత్త వినాలి, ఇది శేషం గురించి మాట్లాడుతున్నా. ఆ మొద్దులో నుంచి పరిశుద్ధమైన చిగురు పుట్టుకొచ్చింది. మనం పెరట్లో కొన్ని చెట్లు నరికేస్తాం, మనం చచ్చిపోయిందిలే అనుకుంటాం కదా. డాబా మీద మేము కూడా ఒక నిమ్మ చెట్టు పెడితే అది చచ్చిపోయింది, వదిలేసాం మేము దాన్ని. బాగా ఎండిపోయింది, ఎండు పొల్లలైపోయి ఆ ఇరుస్తుంటే టప ఇరిగిపోతుంది. ఓ రోజు పైన వెళ్ళి నేను ప్రార్థన చేసుకుంటుండగా ఈ దీనిలో 4 చుక్కలు నీళ్లు పోస్తే ఎట్లా ఉంటుంది అనుకున్నా. ఎండిపోయింది సుమా, ఏమీ లేదు దానిలో, పచ్చిదనం గిల్లె ఏమీ లేదు. ఆ కాండాన్ని గిల్లితే కొంచెం పచ్చగా వస్తే బతికుంది అనుకుంటాను నేను, ఏమీ లేదు. ప్రియరా పోసే నీళ్లు 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 20 రోజులు, నెల, 2 నెలలు, ఉలుకు పలుకు లేదు దానికి. ఏంటో మొద్దోడిని, నేను మొండోడిని 2 నెలలు పోస్తానే ఉన్నా నీళ్లు. ఎందుకు పోస్తున్నానంటే అక్కడ నేను తోటకూర వేసా పైన. తోటకూరకి ఎట్టాక నీళ్లు పోస్తున్నాగా, ఆ నీళ్ళలో ఒక చుక్క దానికి కూడా ప్రత్యేకంగా అయితే పోయలేను నేను, దానికోసం ఎవరు వెళ్తారు పైకి. 2 నెలలు పోసిన తర్వాత ప్రియులారా ఒక చిన్న మోడులాగానే పచ్చగా కనపడుతుంది. ఒకరోజు ఉలిక్కిపడి చూసా, ఏంటి పచ్చగా, దాని గిల్లల ఏంటి పచ్చగా కనపడుతుందంటే అప్పుడు దాన్ని గోరుతో గిల్లితే కాండం పచ్చగా బయటకు వస్తుంది. చప్పట్లు కొట్టాము. ఇప్పుడు ఆ ఎండిపోయిన మొద్దులో నుంచి ఒక చిన్న పొలుకు, పచ్చటి పొలుకు బయటకు వస్తుంటే ఓహో ఇది మొత్తమే జీవం, ప్రాణం వస్తుందిరా దీనిలో నుంచి అనుకుని ఆ నీళ్లు కంటిన్యూ చేశాను ప్రియులరా. అందులోంచి 2 రెమ్మలు బయటకు వచ్చినాయి. 2 రెమ్మలు, చక్కటి రెమ్మలు బయటకు వచ్చినాయి. మంచి రంగు, లేత మొక్క అంటాడే యెషయా గ్రంథంలో, లేత మొక్క వలెను అంటాడే, టెండర్ ప్లాంట్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని. ఆ రంగును ఎవరు వర్ణించలేరు, పచ్చగా ఉంటుంది, అది ఒక రకమైన రంగు వస్తుంది. ఆ రంగులో 2 ఆకులు బయటకు వస్తుంటే కంటిన్యూ చేశా నీళ్లు, మళ్ళా దానికి 2 ఆకులు బయటకు వచ్చినాయి. ఇప్పుడు చూడండి పెద్ద ఇంత చెట్టు అయిపోయింది అది ప్రియులారా. ఆ మొద్దులో నుంచి ఏమన్నాడు చూడండి, అట్టి మొద్దులో నుంచి నరకబడిన తరువాత అది మిగిలిండు మొద్దు వలె ఉంటే ఆ మొద్దులో నుంచి పరిశుద్ధమైన చిగురు పుట్టెను. అదే శేషము, ఆ చిగురే శేషము. నరికివేయబడినటువంటి జీవితంలో దేవుడు ఎక్కడో కొంచెము కొర్ర ప్రాణముతో నిన్ను నిలబెట్టాడే, అదే ఆ మొద్దులో నుంచి చిగురు పుట్టిందంటే. మోడుబారిన జీవితాలను చిగురింప చేయగలవు నీవు. పాడండి. మోడుబారిన జీవితాలను చిగురింప చేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో
నేను నివసించుట మా జీవిత ధన్య దైవం. అట్టి ముద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. ఆ చిగురే శేషముగా దేవుడిస్తున్నాడు ప్రియులారా. ఆ చిగురు ఎవరో తెలిసిన ఆయనే క్రీస్తు ప్రభు. ఒక మొద్దులో నుండి నిర్మూలమైనటువంటి ఆ యోధా జనాంగములో నుండి ఒక ఎండిపోయినటువంటి ఆ మొద్దులో నుండి ఒక చిగురు వలె క్రీస్తు ప్రభు ఉద్భవించాడు ప్రియులారా. క్రీస్తు కూడా శేషానికి గుర్తుగానే మిగిలాడు ప్రియులారా. నీవు నేను ఎలాగ శేషముగా దేవుడు మిగిల్చాడో తన కుమారుడిని క్రీస్తును కూడా ఒక శేషముగా భూమి మీదకు పంపించాడు. ఆ శేషమే పెరిగి పెద్దదై చిగురు పెద్దదైపోయి పెద్ద వృక్షం అయిపోయి ఆ వృక్షము కింద నీడలో ఎంతమంది బ్రతికాం ప్రియులారా. ఎంతమంది నీడలో నివసిస్తున్నాం. ఆయన రెక్కల నీడలో అంటాడు. ఆ చిగురు పెద్దదై ఆ కొమ్మల నీడలో మనందరికీ ఆశ్రయం ఇచ్చినట్టుగానే ఇప్పుడు నీ జీవితం కూడా చిగురు వలె దేవుడు చేయబోతున్నాడు. చేశాడు ప్రియులారా. ఆ చిగురుని దేవుడు వాడుకుంటాడు. దేవుడు ఆ శేషములో నీవు కూడా భాగమేనా? అందుకంటాడు బంగారం శుద్ధి చేస్తున్నప్పుడు ప్రియులారా జకర్యా గ్రంథంలో ఒక మాట రాస్తాడు. ఈ సందర్భంలో అది కూడా చూస్తే ఈ వాక్యానికి ముగింపు వస్తుందమ్మా. చూడండి, జకర్యా గ్రంథం 13వ అధ్యాయంకి వెళితే, జకర్యా గ్రంథము చాలా జాగ్రత్తగా ఈరోజు వాక్యాన్ని హృదయంలో దాచుకొని వెళదాం. జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనం చూద్దామా. శేషింతురు. చూడండి 8వ వచనము. దేశమంతటా జనులలో 2 భాగముల వారు తెగవేయబడి చత్తురు, 3వ భాగం వారు శేషింతురు. శేషం ఒక భాగము వారు శేషముగా దేవుడు నిలబెడితే వినాలి, ఆ 3వ భాగము శేషమును నేను అగ్నిలో నుంచి వెండి తీసి శుద్ధపరిచినట్టు శుద్ధపరచుదును. మనకు అర్థమైంది ఏంటంటే ఈ వాక్యంలో శేషం అనగా శుద్ధీకరింపబడిన వారు. నీవు శేషములో ఉన్నావంటే ఎవరో తెలిసినా నీవు దేవుని చేత ఆయన రక్తము చేత పరిశుద్ధపరచబడినటువంటి వారం. వాళ్ళే శేషం ప్రియులారు. మనము మిగిలిన వారం అందరం కూడా యేసు రక్తములో కడగబడ్డ వారం ప్రియులారు. అందుకే మన ప్రార్థన ఎలా చేయాలో తెలిసిన, ప్రభువా నేను శేషముగా ఎంపిక చేయబడ్డాను కనుక నిన్ను దేవుడు సెలెక్ట్ చేశాడు. సెలెక్టెడ్ పీపుల్. శేషం అనగా మరొక పేరు గుర్తుపెట్టుకొని రాసుకోండి, సెలెక్టెడ్ వన్. నీకు శేషం అనే పేరు ఎప్పుడు వస్తుందంటే దేవుడు నిన్ను సెలెక్ట్ చేశాడు. దేవుడు సెలెక్ట్ చేశాడంటే దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు. దేవుడు నీకు రక్షణ ప్రసాదించాడంటే, ఇచ్చాడు అనబాకండి ఎప్పుడు, అయ్యో నువ్వు రక్షణ ఇచ్చేవయ్యా అని ప్రార్థన చేయబాకండి. నేను ఈ మధ్య ఎంత ప్రార్థన చేస్తాను, ప్రభువా నీవు రక్షణ ప్రసాదించేవయ్యా, నాకు రక్షణ భాగ్యం అంటాడు. ఈ రక్షణ భాగ్యమును నీవు ఎన్నికలేని నాకు ప్రసాదించావు ప్రభువా. రక్షణ ఎంత విలువైందమ్మా. అదేమన్నా సింపుల్ చిన్న విషయం రక్షణ అంటే ప్రియులారా? ఆయన శరీరాన్ని ముక్కలుగా చేసుకుని రక్తాన్ని చిందించి ఇచ్చిన రక్షణ అంటే ఈజీయా? ఆ రక్షణ నీకు ఇచ్చాడంటే కారణం ఏంటి తెలిసినా, నీవు సెలెక్టెడ్ వన్. నీవు ఎంపిక చేయబడ్డావు. దేనిలో? శేషములో ఎంపిక చేయబడ్డావు. నీవు శేషములో భాగంగా దేవుడు ఎంచుకుని ఆ కొంచెం మంది జనాంగంలో ఆ చిన్న మందలో దేవుడు నేను చేర్చాడు. అంటే నీవు శేషములో భాగం. ప్రభువా నన్ను నీవు శేషములో అంటే మిగిల్చిన వారిలో నన్ను కూడా ఏర్పాటు చేసుకున్నావు కదా. ఇప్పుడు నన్ను ఏం చేయాలంటే నీవు ఈ లోక మాలిన్యములో కొట్టుకుపోకుండా ఆ శేషములో భాగంగా నన్ను కాపాడు ప్రభువా. ఈరోజు నుంచి మన ప్రార్థన మారిపోవాలి. ఏం ప్రార్థన చేస్తాను తెలిసిన, ప్రభువా నేను శేషములో భాగము. ఇశ్రాయేలీయులు జనాంగమంతా నిర్మూలము చేయబడినప్పుడు శేషముగా మిగిల్చేవే ఒక కుటుంబాన్ని, ఆ విధంగా ఈ పట్టణములో నన్ను కూడా శేషముగా మిగిల్చేవు ప్రభువా. ఇప్పుడు నేను ఎలా ఉండాలి తెలిసిన, అన్యుల మధ్యలో కొట్టుకుపోకుండా, అందరిలాగా కాకుండా నన్ను ప్రత్యేకపరచు ప్రభువా. నా జీవితమును ప్రత్యేకపరచు, నా అలవాట్లు ప్రత్యేకపరచు. నేను క్లిష్ట పరిస్థితుల్లో నిన్ను విడిచి వెళ్ళకోకుండా కాపాడు. కొంతమంది క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు దేవుణ్ణి నిర్మోహమాటంగా విడిచిపెట్టేస్తున్నారు. కొంతమంది బాధలు అనుభవించడం రాదు. ప్రార్థన చేయండి, ప్రభువా
బాధలు అనుభవించకుండా నాకు నేర్పించాయా. శ్రమనందు ఇండిటే నాకు మేలాయను. భక్తుడు ప్రార్థన చేశాడు, శ్రమ పట్టం కూడా నాకు మేలే. రోజు సుఖమేనా? సుఖానికి అలవాటు పడిపోదామా? చెప్పాలి దయచేసి. సుఖానికి, అయ్యా ఈ శరీరము సుఖానికి అలవాటు పడిపోయిందయ్యా, ప్రమాదం అక్కడే. సుఖానికి అలవాటు పడితే ప్రమాదము. ఎక్కడైనా చెప్పగలని వాక్యాన్ని నేను. ఒక శరీరము కానీ ఆత్మ కానీ భక్తి జీవితము కానీ సుఖానికి అలవాటు పడితే దానికంటే మించిన ప్రమాదం మరొకటి లేదు. భక్తుడు మాట్లాడతాడు, నేను నీ కట్టడలను అనుసరించటానికి ప్రభువా నేను శ్రమనందు ఇండుటే నాకు మేలాయను. శ్రమలోనే నీవు వాక్యానికి వస్తావు, శ్రమలోనే దేవుని దగ్గరకు వస్తావు, శ్రమలోనే ఆయన కట్టడలను నీవు గైకొనటానికి శ్రమలే కారణం. పొరుపు మీద పండుకుని హాయిగా పండుకుంటే దేవుడు ఎందుకయ్యా నీకు? దేవుడు అక్కర్లేదు మనకి. కనుక శేషముగా నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు నీ ప్రార్థన ఎలా ఉండాలంటే, ప్రభువా ఈ శేష జీవితంలో నన్ను పరిశుద్ధపరచు. విశ్వాసములో ఏలియా కాలంలో 7,000 మందిని మిగిల్చినట్టుగా నా కొరకు ఎంతోమందిని ఇంకా మిగిల్చావు ప్రభువా. నేను ఒకప్పుడు ఒంటరివాణిగా ఉన్నాను, నేను తెలుసు మీ అందరికీ కదా. నన్ను అందరూ విడిచిపెట్టేశారు, తెలుసుగా మీ అందరికీ. కొద్దిమందికి తెలుసు, ఇక్కడ అందరూ విడిచిపెట్టేశారు. 100 పాళ్ళు నిజం చెప్తున్నా, నమ్మాలి మీరు. నన్ను ఒకరోజు అందరూ విడిచిపెట్టారు. మరీ అంత బాధపడబాకండమ్మా. విడిచిపెట్టేశారు. అనుకున్నాను నేను, అరే ఒంటరివాణ్ణి ఉన్నానే. ఒకప్పుడు అందరు మనుషులందరూ చుట్టూ ఉండి అధికారం, దర్పం, వాహనాలు, మంచి పవరు, ఉద్యోగం, డబ్బులు అన్నీ పోయినాయి. ఒకసారి అలాంటిది ఎందుకు వస్తుందో తెలియదు నాకు, అది నాకే వచ్చింది. ఏమైంది ఆ టైంలో? ఒంటరివాణ్ణి అయిపోయాను. ఒంటరివాణ్ణి అయిపోతే దేవుడు విడిచిపెట్టాడా? శేషముగా నా కుటుంబాన్ని దేవుడు నిలబెట్టాడు. ప్రియులారా చప్పట్లు కొట్టండి ఒకసారి. అందరూ విడిచి వెళ్ళిపోయినా దేవుడు నా చిన్న కుటుంబాన్ని నా కొరకు నిలబెట్టాడు. ఆ కుటుంబంలో మొట్టమొదటిగా దేవుని సేవకురాలు దేవుని మందిరానికి వెళ్ళటం ప్రారంభించింది. చివరిగా దేవుని సేవకురాలు మొట్టమొదటిగా నా ఒంటరితనంలో, నేను రానన్నాను, అమ్మ నన్ను అడగొద్దు, నువ్వు ఎక్కడికి రాను. నేను ఒంటరితనంలో కొంతమందికి వైరాగ్యం వచ్చి ఎక్కడికి రారు. ఆ వైరాగ్యం వచ్చింది నాకు. వచ్చి ఎక్కడికి బతిమలాడింది నన్ను. అయ్యా ఒక్కసారి పాస్టర్ గారు వచ్చారు, సూర్యనారాయణ గారు వచ్చారు, వచ్చి పిలిచారుగా, అయ్యా మరి వెళ్దాం, ఆయన కోసం వెళ్దాం, పెద్ద ఆయన. నేను రానమ్మా, నేను సిగ్గుపడుతున్నా, రాలేను, నేను రోడ్డు మీదకి రాను, నేను ఒంటరివాడిగా ఉన్నాను. ప్రియుల ఉద్యోగం పోగొట్టుకున్నాను. మొట్టమొదటిగా దేవుడు నా కుటుంబాన్ని నాకు మళ్ళా శేషంగా ఇచ్చాడు. ఆ శేషముగా ఏం చేసింది సేవకురాలు? పిల్లలిద్దరిని చక్కబెట్టుకుని మందిరానికి వెళ్ళటం ప్రారంభించింది. తెలుసా మీకు, జీవితంలో మిగిలింది దేవుని మందిరమే మనకి. అలాంటి మందిరాన్ని దయచేసి ఎన్నడూ విస్మరించుకోవద్దు. మీ జీవితం మళ్ళా చిగురింపజేయాలంటే దేవుని సన్నిధి. ప్రియులారా ఆ దేవుని సన్నిధికి ఎప్పుడైతే సేవకురాలు వెళ్ళటం ప్రారంభించిందో ఆమె వెనుక నేను కూడా వెళ్ళటం ప్రారంభించాను. కొన్ని నెలల తర్వాత ప్రియులారా 3 బారిపోయిన నా జీవితం ఉందే, ఈ రోజున దేవుడు చిగురింపజేశాడు. ఆ చిగురు ఆకులు కొమ్మలు వ్యాపించినాయి. ఆ నీడ మీద ఎంతోమంది దేవుని వాక్యం వింటున్నారు ఈ రోజున. ప్రియులారా నా బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు ఒంటరిగా ఉన్నటువంటి నీకు ఒక శేషాన్ని ఎక్కడో ఇస్తాడు దేవుడు. నా జీవితం ఒక ఉదాహరణ. ప్రియులారా ఒకరోజు నీ దావీదు భక్తుడు, అన్నీ పోయినాయి, తెలుసుగా మీకు. దావీదు తన జీవితంలో అన్నీ పోగొట్టుకున్నాడు. కొంతమందికి అమ్మా అన్నీ పోతాయి, ఒక్కొక్కటి అన్నీ పోతాయి. ఆ వాహనాలు పోతాయి, ఆస్తి పోతాయి, ఆ ఇల్లు కూడా ఏలం వేసేస్తారు కొన్నిసార్లు. పాపం చాలా దయనీయమైన పరిస్థితులకు వెళ్ళిపోతారు. అప్పుడు వారికి మిగిలింది చావేశారని అనుకుంటారు ప్రియులారా. అప్పుడు కూడా దేవుడు ఏం చేసి తెలిసిన దావీదుకి
ఒక చిన్న శేషం ఇచ్చాడు. తెలుసు ఆ సిగ్లకులో ఇక ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా దావీదు ఏడ్చినప్పుడు ఒక శేషమును అక్కడ మిగిల్చాడు. ప్రియులరా, దావీదు భక్తుడు అన్నాడు, ప్రభువా ఇదిగో నన్ను ఏం చేయమంటావు? ఏమీ లేదు, నీవు ఇప్పుడు ఎఫోదు ధరించుకొని నీ ఆ యొక్క ఫిలిస్తీన్ల దండు మీదకు వెళ్ళి యుద్ధం చేయి, మళ్ళా నిన్ను చిగురింపు చేస్తాను అన్నాడు దేవుడు. సమస్తం పోగొట్టుకున్న దావీదు ఒక శేషముగా దేవుడు మిగిల్చి ఆయన కృపను దావీదుకి ఇస్తే దావీదు మళ్ళా తిరిగి రాజు అయిపోయాడు, తిరిగి పట్టాభిషేకం పొందాడు. యూదుల మీద, ఇశ్రాయేలు మీద మరలా రాజు అయిపోతే ఇప్పుడు దేవుడికి ఇష్టమైనటువంటి మనుషుడిగా దావీదు తయారైపోయాడు. ఒకవేళ నీవు ఆ స్థితిలో ఉన్నావా? నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో సహోదరుడా, ఈ వాక్యము ఎక్కడి నుంచి వింటున్నావో, ఏ జిల్లాలో, ఏ రాష్ట్రంలో వింటున్నావో నాకు తెలియదు. నీ జీవితంలో ఈ స్థితి ఏమైనా వస్తే నీ ఒంటరివాడు కాదని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఒక శేషంగా నీ కొరకు ఏర్పాటు చేస్తాడు. ఆ శేషమే, దానికి పేరే క్రొత్త నిబంధనలో కృప. నా కృప నీకు చాలు. నీ బాధల్లో, నీ ఇరుకుల ఇబ్బందుల్లో దేవుని కృప నీకు తోడై ఉంటే నీ జీవితం మరలా చిగురుస్తుంది. నువ్వు తిరిగి మరలా అనేక మందికి భోజనం పెడతావు. నువ్వు తిరిగి మళ్ళీ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. నీ కుటుంబము అనేక కుటుంబాలకి ఆశీర్వాదకరంగా, వెలుగుమయంగా దేవుడు చేయగలడు. నువ్వు ఎప్పుడైతే శేషముగా మిగిల్చావో, నీవెవరో తెలుసునా? దేవుడు మిగిల్చిన శేషము నీవే. ప్రభువా, నేను శేషమై మిగిలి ఉన్నాను ప్రభువా, నా జీవితాన్ని పరిశుద్ధపరచు. నీవు నన్ను ఎంపిక చేసుకున్నావు, నీ కొరకు నేను సాక్షిగా ఉంటాను. ఆ ఘట సర్పము ఎవరితో యుద్ధం చేసింది తెలిసిన? దేవునికి సాక్షులుగా నిలబడిన వారితో యుద్ధము చేశాను. ఇప్పుడు ప్రభువా, నేను శేషముగా ఉన్నాను, నేను సాతానుతో పోరాడే శక్తి నాకు దయచేయి. ఘట సర్పమైనటువంటి సాతానుతో పోరాడే శక్తి నాకు దయచేయి. ఎందుకనగా ఒక శేషముగా నన్ను నిలబెట్టుకున్నావు, నన్ను సెలెక్ట్ చేసుకున్నావు ప్రభువా. నా జీవితం ఒక శేష జీవితము. ఈ శేష జీవితమును మరలా అభివృద్ధి చేయి ప్రభువా అని చిన్న ప్రార్థన చేసుకుందామా? తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా శేష జీవితము, నన్ను ఒక శేషముగా నిలబెట్టావు. ఆనాడు ఇశ్రాయేలీయుల్ని, భూమి మీద ఉన్న జనాంగం అంతా కూడా భయంకరమైన పాపములో జీవిస్తున్నప్పుడు, చెడుగు ప్రబలిపోయి ఉన్నప్పుడు, ప్రచండమైనటువంటి ఆ జల ప్రళయంలో ఒక శేషమును మా కొరకు ఏర్పాటు చేసావు. నోవహు కుటుంబాన్ని శేషముగా ఇచ్చావు ప్రభువా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీవు మమ్మలను శేషముగా ఈ లోకములు ఏర్పాటు చేసుకున్నావు. మన నోవహు కుటుంబాన్ని జలప్రళయంలో శేషముగా ఏర్పాటు చేసుకున్న దేవుడు. అలాగే ఏలియా కాలంలో ప్రభువా 7,000 మంది బయలుకు మొరక్కనటువంటి ప్రవక్తలను శేషముగా ఏర్పాటు చేసుకున్నావు. అలాగే ప్రభువా, ఇశ్రాయేలీలలో ఇదిగో తండ్రి, భక్తుడైనటువంటి పౌలు గారు ఒంటరిగా ఉన్నప్పుడు నీ కృపను శేషముగా ఇచ్చావు. అలాగే ప్రభువా, ఇసుక రేణువులంత ఇశ్రాయేలు సంతానం ఉన్నప్పటికీ వారిలో శేషం మాత్రమే రక్షించబడింది. నా జీవితంలో ప్రభువా, నేను ఒంటరి పాలైపోయినప్పుడు నా కుటుంబాన్ని నీవు శేషముగా నిలబెట్టావు. దావీదు భక్తుడు ప్రభువా, తన సమస్తమును పోగొట్టుకుని ఒంటరి అయిపోయినప్పుడు మరలా నీ కృపను శేషముగా బిడ్డకి ఇచ్చావు. తిరిగి పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుకునే కృప ఇచ్చావు. మా బిడ్డలైన వారు ప్రభువా, వారిని అందరినీ శేషముగా ఇక్కడ నిలబెట్టుకున్నావు. శేషముగా నిలబెట్టాలి, శేషముగా జీవించాలంటే పరిశుద్ధత కావాలన్నావు. శేషముగా ఉన్న మామూలను విశ్వాసులుగా చేయండి. శేషముగా ఎంపిక చేయబడిన మామూలను నీ పరిచర్యలో ముందుకు సాగే వారిగా చేయండి. పరిశుద్ధతను కాపాడుకునే బిడ్డలుగా మమ్మల్ని చేయండి. విశ్వాసాన్ని కాపాడుకుని ప్రభువా, నీ సన్నిధిలో నీ రాకడ కొరకు ఎదురు చేసే బిడ్డలుగా మమ్మల్ని చేయండి.
అంత మాత్రమే కాదు ప్రభువా, యెషయి మొద్దు నుంచి చిగురు పుట్టినట్లుగా ఒక శేషముగా నీ కుమారుడైన క్రీస్తు ప్రభుని మాకు శేషముగా ఇచ్చావు. ఆ శేషము ద్వారా లోకాన్ని మరలా రక్షించుకున్నావు. నశించిపోతున్నటువంటి ప్రతి వ్యక్తిని వెదకి రక్షించడానికి యెషయి మొద్దులోని చిగురు పుట్టినట్లుగా ఒక చిగురుగా ఉన్న క్రీస్తుని మా కొరకు పంపావు ప్రభువా. ఆ శేషములు మమ్మల్ని కూడా భాగస్తులుగా చేశావు. ఈ వాక్యానికి ముద్ర వేయండి, హృదయంలో దాచుకుని ఈ వారమంతా ఈ వాక్యాన్ని నెమరు వేసుకుని కృప మా బిడ్డలకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.